Hi, all of you. The subject I'm going to discuss high voltage engineering, Department of EEE, Chibrul Engineering College. Generation of high voltages and currents. In that, we're going to discuss today's topic is generation of impulse currents. In the previous class, we have covered that generation of impulse voltages, right? In the same manner, I am going to discuss in this class that is generation of impulse currents, right? So simple discussion about impulse currents, right? Some introduction. So that is lightning discharges involve both high voltage impulses and high current impulses, right? So lightning discharge అనేది కంపల్సరీగా ఏంటంటే both the అంటే that is కాన్సెప్ట్స్ ఆఫ్ దట్ ఈస్ ఇంపల్స్ కరెంట్స్ అయినా సరే ఇంపల్స్ వోల్టేజ్ అయినా సరే ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాడు, అంతే ఏం లేదు, ఓకేనా. ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంది, ఓకేనా. సో ట్రాన్స్మిషన్ లైన్స్ మీద మనకి ఏంటంటే లైటనింగ్స్ పడినప్పుడు ఏంటంటే దే మే సమ్ డిశ్చార్జ్ టు ద ఎర్త్. ఓకే. సో ఫర్ దట్ ఏంటంటే యాక్చువల్గా మనం ఏంటంటే సమ్ ప్రొటెక్టివ్ గేర్ దట్ ఈస్ లైక్ సర్జ్ డైవర్టర్స్ హ్యాస్ టు డిశ్చార్జ్ ద లైటనింగ్ కరెంట్స్ వితౌట్ ఎనీ డ్యామేజ్. అంటే మనకి ఏం డ్యామేజ్ అవ్వకుండా, అంటే అదే లైటనింగ్ త్రూ అవుట్ ద అప్లయన్సెస్ వచ్చే వరకు అలాగే రన్ అవుతుంది అనుకో, అప్లయన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ ఆల్ ద అప్లయన్సెస్. సో అందుకనే మనం ఏంటంటే ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అన్ని యూజ్ చేస్తాం. సో that in that some surge diverters we have to use to discharge that currents, okay, so without damage, right? So therefore generation of impulse current waveforms of high magnitude, that is 100 kiloamperes peak, find application is testing as well as some basic research on non-linear resistors. సో మన రీసెర్చ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ హై కరెంట్ హై ఇంపల్స్ కరెంట్స్ జనరేట్ చేయాలి అంటే, సో సమ్ బేసిక్ రీసెర్చ్లో మనం యూజ్ చేసేవి ఏంటంటే సమ్ రీసెర్చ్ ఆన్ నాన్ లీనియర్ రెసిస్టర్స్ అనమాట, ఓకేనా. రైట్, కమ్ టు ద సమ్ డెఫినేషన్స్ ఆఫ్ ఇంపల్స్ కరెంట్ వేవ్ ఫార్మ్స్. ప్రీవియస్ క్లాస్ చెప్పినట్టే మనకి ఏంటంటే మెయిన్గా మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, దట్ ఈస్ ఫ్రంట్ టైమ్ అండ్ టైల్ టైమ్, రైట్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో చూడండి జాగ్రత్తగా, ద వేవ్ షేప్స్ యూజ్డ్ ఇన్ టెస్టింగ్ సర్జ్ డైవర్టర్స్ ఆర్ that is 4/10 and 8/20 microseconds, right? So normally we use representing the nominal wave front and wave tail times అనమాట. మనం యూజువల్లీ యూజ్ చేసేది ఇదే, ఓకే. సో ద టాలరెన్సెస్ allowed on these times are ±10% ఓన్లీ. అంటే ఈ ఫర్ దిస్ టైమ్ అంటే మనం ఏంటంటే యూజ్ చేసుకునే సర్జ్ డైవర్టర్స్ లో యూజ్ చేసుకునే డిశ్చార్జ్ టైం ఏంటంటే దిస్ ఇస్ ద టైమ్. సో ఈ ±10% అనేది కంపల్సరీ, ఏదైనా దేనికైనా సరే మనకి టాలరెన్సెస్ కంపల్సరీ, ఓకే. So apart from the standard impulse current waves, rectangular waves of long duration are also used for testing. అంటే మనకి ఏంటంటే ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి, సో ఫర్ మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్, మోర్ ఎఫెక్టివ్ అబ్జర్వేషన్, we need some duration time, okay. So for that I also used rectangular waveforms. Even in rectangular waveforms and some we have some time to observe that, okay, right. So the rectangular waves generally have duration of order of 0.5 to 5 milliseconds, okay. So with the rise and fall times of waves less than 10% of total duration. So the tolerance allowed, that is +20% and -0% చెప్తున్నాడు అంతే సింపుల్ గా, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్లీ సమ్ డెఫినేషన్స్ రిగార్డింగ్ దిస్ వన్. బట్ మనకి ఏంటంటే మెయిన్ గా మనం so this is nothing but basic circuit diagram of impulse current generator, right? So this is nothing but that is non-linear resistor or LC, right? Same. So ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ టైం చూపిస్తున్నామా ఇక్కడ మనకి ఏందమ్మా. సో దిస్ ఇస్ వేవ్, దట్ ఈస్ వేవ్ ఫార్మ్ 1 ఏంటంటే డాంప్డ్ ఆసిలేటింగ్ వేవ్ అనమాట. అండ్ సెకండ్ ఏమో ఓవర్ డాంప్డ్ అనమాట, ఓకేనా. ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్ ఉండే మనకి ఏమన్నా. సో డాంప్డ్ ఆసిలేటింగ్ వేవ్ ఏమో దిస్ ఇస్ అండర్ డాంప్డ్ అంటాం, దిస్ ఇస్ ఓవర్ డాంప్డ్ వేవ్ ఫార్మ్, ఓకేనా. సో ఇన్ దట్ మనకి టైం చెక్ చేశాడు. టైం దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే T1 అండ్ T12, దిస్ ఇస్ నథింగ్ బట్ T1. So for this is T1, okay. T1 and T12, this is shut up. So T12, okay.
This is T1 to time to front of waves 1 and 2. Okay, and come to T21. This is T21 and T22. Okay, time to tail of waveforms 1 and 2. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఏమో ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వేవ్ ఫామ్ లో టైల్, దిస్ ఇస్ ఇక్కడ ఇక్కడ అంటే దిస్ ఇస్ ఫ్రంట్ వేవ్ ఫామ్, దీన్నేమో ఫ్రంట్ వేవ్ ఫామ్స్ అంటారు, దీన్నేమో టైల్ వేవ్ ఫామ్స్ అంటారు. ఓకేనా, రైట్, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఫ్రంట్ వేవ్ ఫామ్స్ అండ్ టైల్ వేవ్ ఫామ్స్, సో అది నేను ఇక్కడ చెప్పేది. ఓకే, రైట్. So this is some arrangement of high impulse current generator. So that is capacitors arrangement అన్నమాట ఇవన్నీ. So the concentration that is central, this is the central concentration. Okay, so we'll observe in the next. Okay, we'll చూద్దాం. So circuit for producing the impulse current waves. వేవ్స్ ఎలాగా ప్రొడ్యూస్ చేస్తామనే కాన్సెప్ట్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఇది. ఒకసారి చూడమ్మ జాగ్రత్తగా. For producing impulse currents of large value, మనం అబ్జర్వ్ చేయాలంటే టెస్టింగ్ పర్పస్. ఓకే, a bank of capacitors are connected in parallel or charged to a specified value. This is nothing but a bank of capacitors are connected in parallel. Okay, so parallel are charged to a specified value, nothing but, and are discharged through a series RL circuit as shown in figure. మీకు ఆల్రెడీ చూపించాను మీకు ఇప్పుడు. Okay, this is nothing but a arrangement of capacitors. Okay, 6 point this is that is RL circuit, RC circuit, right, as shown in figure, right. So C represents a bank of capacitors. This is nothing but a bank of capacitors, so connected in parallel, right, so which are charged from DC source. This is nothing but DC source. Okay, which are charged, these are charged through a DC source. Okay, so then C represent, right, okay, up to now 200 kilovolts, right. R represents the dynamic resistance of the test object. మీకు ఆల్రెడీ ఈ సర్క్యూట్ లో చూపించాను. దిస్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ ఆబ్జెక్ట్. సో అండ్ దెన్ షంట్ ఎల్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ కోర్డ్, అంటే ప్రీవియస్ నేను చెప్పాను కదా. సో ఎయిర్ కోర్డ్ యూజ్ చేస్తాం ఫర్ దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ లో. ఓకేనా, ఇఫ్ కెపాసిటీ చార్జ్ టు ఎ వాల్యూ ఆఫ్ V అండ్ డిశ్చార్జ్డ్ వెన్ ద స్పార్క్ గ్యాప్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, ద కరెంట్ IM ఈస్ గివెన్ బై ద ఈక్వేషన్. ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సో యాక్చువల్గా వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ RLC సర్క్యూట్ లో. సో ఈక్వేషన్ వచ్చేయనమ్మా, దట్ ఈస్ I into R plus L into di/dt plus 1/C integral I dt. I nothing but IM here. Okay, అదే ఇక్కడ నోట్ చేశాను, IM, రైట్. కేవీఎల్ ఈక్వేషన్ అర్థమవుతుందమ్మా. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ I into R, voltage across the inductance L into di/dt, voltage across the capacitance 1/C integral I dt. I nothing but here IM. ఓకే, అదే ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేశాను నేను. ఓకేనా, ఫర్ 100 ఆంపియర్ కేసు మీకు కంట్రోల్ సిస్టమ్స్ లో అబ్జర్వ్ చేసి ఉంటారు 100 ఆంపియర్ కేసెస్ అని, అవునా. R/2 less than square root of L/C, right. So then the equation can be obtained from this analysis is IM is equal to V by omega L e power of alpha t sin omega t అనమాట. దిస్ ఈస్ కెన్ బి ఒప్టైన్డ్ ప్రీవియస్ కాన్సెప్ట్ లో. మీకు ఏంటంటే DC ట్రాన్సియన్స్ లో వచ్చి ఉంటుంది మీకు. ఓకే, సో IM is equal to V by omega L e power of alpha t minus alpha t. Okay, exponential decaying sin omega t, రైట్. సో వేర్ ఆల్ఫా ఈజ్ అంటే సాల్వ్ చేయడం. ఓకే, ఆల్రెడీ మీకు ఇంతకుముందు కోఆర్డినేట్ ఈక్వేషన్ సాల్వ్ చెప్పినట్టు టూ పారామీటర్స్ వచ్చాయి మీకు ఆల్రెడీ. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా R/2L, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/RC మైనస్ R స్క్వేర్ బై 4L స్క్వేర్. సో మీరు ప్రీవియస్ క్లాస్ ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఇవన్నీ అర్థమై ఉంటుంది మీకు. ఒకసారి చూడండి, ఇదిగోండి, దీస్ ఆర్ ద parameters, that is R/12 square root of R by whole square. This is nothing but equation, right. So అదే నేను ఇక్కడ నోట్ చేశాను, జాగ్రత్తగా చూడండి. 1/LC minus R/12 whole square కదా. సో అది ఇక్కడ నోట్ చేశారు, మైనస్ ప్లస్ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో వేర్ the time taken for the current IM to rise from 0 to the first peak value, for the first peak value. Okay, for the first peak value from the 0 time, that is the T1 is equal to TF, first peak value from time, that is TF is equal to. So this is the equation. Actually we said that 1 by omega in sin inverse of omega by square root of LC, so which can be written as 1 by omega tan inverse of omega by alpha. So the second, that is the 1/2 cycle of the damped oscillator wave
that is T2 is equal to pi by square root of 1 by LC minus R by 2L whole square. Okay. So it can be shown that the maximum value of Im is normally independent of the value of V and C. Okay. So the maximum value of Im and the maximum value of Im. So normally that is independent of V and C. Avuna kada, right? So from the equation you can say that. So that is okay. ఇక్కడ సి అనే మాట మనకి లేదు, ఓకేనా? దట్స్ వై ఐఎమ్ సేయింగ్ టెలింగ్ దట్. సో మ్యాక్సిమం దట్ ఈస్ ఐఎం వాల్యూ. ఓకే. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ ఏంటంటే 1/2 సివి స్క్వేర్, నథింగ్ బట్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అండ్ ద ఎఫెక్టివ్ ఇండక్టెన్స్ ఎల్. సో దీస్ ఆర్ ద పారామీటర్స్. సో వీ కెన్ independent of IM value. So it is also clear that equation 6.25, right? 6.25 equation చూడండి సరే, ఎప్పుడు మీకు చెప్పారు అన్నమాట. Is the equation, okay, IM value. Okay, so that equation, that the low inductance is needed in order to get high current magnitudes for the given charging voltage V. Okay, simple expression బట్టి మీకు ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కెపాసిటర్స్ అని చెప్పేసి అండ్ ఇండక్టర్ ఆల్సో అని చెప్పేసి. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ అబౌట్ అప్ టు నౌ జనరేషన్ ఆఫ్ ఇంపల్స్ కరెంట్స్ అన్నమాట, కరెంట్ వేవ్ ఫార్మ్స్. So previous class we have covered that impulse voltage waveforms. Okay na? So for this next we go for very important, that is triggering and synchronization of impulse generators. So triggering or nothing but here tripping, and both are same for the concept point of view. Tripping and control of impulse generators. So you can say that why triggering and in synchronization a concept అవుతుంది. Why అంటే ఎందుకు మనం సింక్రోనైజ్, దట్ ఈస్ ట్రిప్పింగ్. ఓకే, ట్రిప్పింగ్, అదర్వైజ్ ట్రిప్పింగ్. ఓకే, ట్రిప్పింగ్ ఆర్ సింక్రోనైజేషన్. ఓకేనా? సింక్రోనైజేషన్, బోత్ ద కాన్సెప్ట్స్. ఎందుకు, వై వి గో ఫర్ దిస్ ట్రిప్పింగ్ అండ్ సింక్రోనైజేషన్ ఏంటంటే జాగ్రత్త చూడమ్మా. సో ఫస్ట్ నేను ఇక్కడ నోట్ చేయాలి, జాగ్రత్త చూడండి. సో టు కంట్రోల్ ద ఛార్జింగ్ ప్రాసెస్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ టు బి నోటెడ్, ప్లీజ్ నోట్ డౌన్. So the first point is to control the charging process of impulse generator. To control the charging process of impulse generator. So you need to control the charging process of impulse generator. Enduku ante, so otherwise the capacitors may get overcharged అయిపోతాయి మనకి. ఓకేనా? సో కంట్రోల్ ఓవర్ ద capacitors కంట్రోల్ కంపల్సరీగా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే జాగ్రత్తమ్మా, to integrate the measuring devices, right? And third point ఏంటంటే, so I discussed that chopping gap control, nothing but chopping gap control అంటాం. So chopping gap control, so మీకు gap control. Okay, so chopping gap control, if it is not properly, then the corona will be affected. కరోనా ఎఫెక్ట్ అయింది మనకి దీనివల్ల. ఓకేనా? సో దిస్ ఈస్ థర్డ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద ఫోర్త్ వన్ ఏంటంటే, సో కంపల్సరీగా వీ నీడ్ టు వై వి గో ఫర్ అనేది. సో ఇట్ ఈస్ నెసరీ దట్ ద ఆపరేషన్ ఆఫ్ ద జనరేటర్ అండ్ ద ఆసిలోస్కోప్, దట్ ఈస్ ఆసిలోగ్రాఫ్ షుడ్ బి సింక్రోనైజ్డ్ యాక్యురేట్లీ. ఆ రెండు కంపల్సరీ యాక్యురేట్గా ఉండాలి. దెన్ ఓన్లీ వి గో ఫర్ ట్రిప్పింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇంపల్స్ జనరేటర్స్ అనమాట. సింపుల్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తమ్మా, we should control over the charging process. ఎందుకంటే మనం ఛార్జింగ్ కెపాసిటర్స్ అన్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. we should charge. ఓకేనా? సో టు జనరేట్ ద హై వోల్టేజ్ ఆర్ కరెంట్స్, రైట్? సో అదర్వైజ్ ఏమైందంటే కెపాసిటర్ ఓవర్ చార్జ్ అయిపోతుంది కంట్రోల్ లేకపోతే. ఓకేనా? ఇంటిగ్రేట్ ద మెజరింగ్ డివైస్ ఆల్సో. ఓకే, చోపింగ్ కంట్రోల్ ఉండాలి, చోపింగ్ గ్యాప్ కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఏమైందంటే, సో కరోనా ఎఫెక్ట్ కంపల్సరీగా ఎఫెక్ట్ అయ్యింది మనకి. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. ఓకే, సో దట్ ఈస్ మెయిన్ వై వి గో ఫర్ అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చిన కాన్సెప్ట్ చూడమ్మా. ఇన్ లార్జ్ ఇంపల్స్ జనరేటర్ ద స్పార్క్స్ గ్యాప్స్ ఆర్ జనరల్లీ స్పియర్ గ్యాప్స్ ఆర్ గ్యాప్స్ ఫార్మ్డ్ బై ఏ హెమిస్పెరికల్ ఎలక్ట్రోడ్స్. అంటే యాక్చువల్గా గ్యాప్స్ ఇప్పుడే చెప్పాను మీకు. దట్ ఈస్ చోపింగ్ గ్యాప్ కంట్రోల్ అని. కంట్రోల్ దట్ ఈస్ గ్యాప్ బిట్వీన్, అంటే ఏదైనా టెస్టింగ్ పర్పస్ గా మనం చూసుకునేది. సో ఆ గ్యాప్, దట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ ఏంటంటే కాన్సెప్ట్. సో ద స్పార్క్ గ్యాప్స్ జనరల్లీ స్పియర్ గ్యాప్స్ ఆర్ గ్యాప్స్ ఫార్మ్డ్ బై ద సెమీ స్పిరల్ ఎలక్ట్రోడ్స్ అని చెప్తున్నాడు. ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ ఎమ్మటే గుర్తు రావాల్సిందంటే ట్రాన్స్ఫర్ మైల్ టెస్ట్ చేసాం మనం. ఓకేనా?
ద గ్యాప్స్ ఆర్ అరేంజ్డ్, మనం ఆల్రెడీ మన ఎక్స్పెరిమెంట్ లో గ్యాప్స్ ముందే సెట్ చేసేవాడు. ఓకేనా, ద గ్యాప్స్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ ద స్పార్కింగ్ ఆఫ్ వన్ గ్యాప్ రిజల్ట్స్ ఇన్ ఆటోమేటిక్ స్పార్కింగ్ ఆఫ్ అదర్ గ్యాప్స్ యాజ్ ఓవర్ వోల్టేజెస్ ఈస్ ఇంప్రెస్డ్ ఆన్ దట్. ఓకేనా, అవునా కదా. కంపల్సరీగా ఇప్పుడు వన్స్ నువ్వు హై వోల్టేజ్ అప్లై చేస్తా ఉన్నప్పుడు, హై వోల్టేజ్ అప్లై చేస్తా ఉంటే ఏమైందంటే, వన్స్ స్పార్క్ అనేది మన ఏదో ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఫామ్ అయిందంటే విచ్ ఎలాబరేట్ టు ద అనదర్ ఎలక్ట్రోడ్ అనమాట, అదర్ ఎలక్ట్రోడ్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కన్సిస్టెంట్ ఇన్ స్పార్కింగ్, irradiation from the ultraviolet lap is descended from the bottom of the all the gaps అనమాట. ఓకే, సో టు ట్రిప్ కంపల్సరీ ఫస్ట్ టు ట్రిప్, నేను ఇప్పుడు పాయింట్ చెప్పింది అదే, టు ట్రిప్ ద జనరేటర్ ఎట్ ఎ ప్రీ డిటర్మైన్ టైమ్ ద స్పార్క్ గ్యాప్స్ మే బి మౌంటెడ్ ఆన్ ద మూవబుల్ ఫ్రేమ్. అందుకని ఓకే, అండ్ ద గ్యాప్ డిస్టెన్స్ ఈస్ రెడ్యూస్డ్ బై మూవింగ్ ద మూవబుల్ ఎలక్ట్రోడ్స్. Okay, this method is difficult, does not assure consistent and controlling of tripping. ఇది కంపల్సరీగా కొంచెం ఈజీ కాదు అని చెప్తున్నాడు. అందుకని ఏంటంటే వీ హ్యావ్ దెర్ ఇస్ సమ్ స్టేజెస్ ఆర్ there are we have three stages or triggering or tripping. Okay, first one is fix the gap distance. కంపల్సరీగా మనం ఫిక్స్ ద గ్యాప్ డిస్టెన్స్. అందుకని ఏంటంటే వీడికి పాయింట్ ఏం చెప్పాడంటే ప్రీ డిటర్మైన్ టైం అన్నాడు కాబట్టి స్పార్క్ గ్యాప్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద మూవబుల్ ఫ్రేమ్ అన్నాడు. మూవబుల్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఏమైందంటే గ్యాప్ డిస్టెన్స్ ఆర్ రెడ్యూస్డ్ బై మూవింగ్ ఎలక్ట్రోడ్స్. మూవ్ అయ్యే కొద్ది ఏమైందంటే గ్యాప్ డిస్టెన్స్ పెరిగిపోయింది. అందుకని ఏంటంటే సో గో ఫర్ ద స్టేజెస్. ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఫిక్స్ ద గ్యాప్ డిస్టెన్స్ ఫిక్స్ చేయాలి. ఓకేనా, బిట్వీన్ స్పియర్స్ అండ్ ద ఇంక్రీజ్ ద స్టేజ్ అప్లై డిసి వోల్టేజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సెట్ ద గ్యాప్ డిస్టెన్స్. ఓకేనా, సెట్ చేయాలి ముందే. అండ్ దెన్ లాస్ట్ వన్ ఏంటంటే ఫిక్స్ బోత్ ద డిజైర్డ్ స్టేజ్ వోల్టేజ్ అండ్ కరస్పాండింగ్ గ్యాప్ డిస్టెన్స్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. అది కూడా మొత్తం 3 స్టేజెస్ అనమాట. 3 స్టేజ్ సెట్ చేసిన తర్వాత ఓకేనా మనం కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఓకేనా, అందుకని దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈస్ నథింగ్ బట్ సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటారు. మెయిన్గా మనకి ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. సో 2 types of tripping or triggering the circuits. So the method of triggering, first one is 3 electrode gap arrangement. Second one is triggertron, that is gap anamata. So this is nothing but 3 electron gap arrangement. And second one is this is nothing but a triggertron gap anamata. This is triggertron gap antam. Okay na, ee rendu methods use chestaru. Okay na, so first method chuddam. This is nothing but so tripping or triggering. Okay na, tripping of an impulse generator with 3 electrode gap. This is nothing but okay. So from the circuit shown చూడమ్మా ఇక్కడ మనం సో 3 electrodes యూజ్ చేశాను. ఇక్కడ చూడండి 3 electrodes. Just a minute. Right, ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా. Right. So this is nothing but DC supply charging unit. Okay na, సో ఇంపల్స్ జనరేటర్ సర్క్యూట్. ఇదంతా ఏంటంటే ఫస్ట్ యూనిట్ ఏంటంటే దట్ ఈస్ మల్టీ లెవెల్. ఓకే, మల్టీ స్టేజ్ ఇంపల్స్ జనరేటర్ అంటాం. ఓకే, ఇదంతా ఓకేనా. పైన మనకి అప్పర్ సైడ్ అని చూసారా, మల్టీ స్టేజ్ ఇంపల్స్ జనరేటర్ అంటాం. సో బాటమ్ సైడ్ ఇదంతా ఏమంటాం అంటే కంట్రోల్ సర్క్యూట్ అంటాం. ఇదంతా ఏంటి, కంట్రోల్ సర్క్యూట్ అంటాం. ఇదేమో మల్టీ స్టేజ్ ఇంపల్స్ జనరేటర్, ఇదేమో కంట్రోల్ సర్క్యూట్. ఓకేనా, రైట్. సో ఆపరేషన్ జాగ్రత్త చూడమ్మా. హియర్ ద స్విచ్ ఎస్. ఓకేనా, the switch S is closed. చేశాను జస్ట్ S is closed. So which initiate the sweep circuit, which initiate the sweep circuit of oscillograph అనమాట. ఓకేనా, రైట్. సో దెన్ అప్పుడు ఏమవుతుందంటే the same impulse is applied to the that is trade. This is nothing but ఏంటంటే ఇప్పుడు చెప్పాను మీకు, దట్ ఈస్ థైరట్రాన్ ట్యూబ్. దిస్ ఇస్ నథింగ్ బట్ థైరట్రాన్ ట్యూబ్ అంటాం దీన్ని. ఓకేనా, right. The inherent time delay of Tyrton tube is sweep time. First operate చేయాలి మనం కంపల్సరీగా to starting the high impulse wave. So you can able to create further delay కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, by using the capacitance, that is R and C. సో డిలే మనం చేసుకోవచ్చు అక్కడ. ఓకేనా, సో we can able to create the further delay by using the charging capacitor, that is capacitor and resistor R1
C1 దీన్ని యూజ్ చేసుకోవాలి ఓకేనా. ద ట్రిప్పింగ్ ఇంపల్స్ ఈజ్ అప్లైడ్ టు ద కెపాసిటర్ C2. సో దిస్ ఇస్ I have applied this is capacitor C2, right? So then trigger that is during charging period the voltage across the tyrotron is approximately that is plus or minus 20 kilovolts ఉంటుందని చెప్తున్నాడు ఓకేనా రైట్. సో దిస్ నథింగ్ బట్ tyrotron graph అంటాం కదా, దిస్ నథింగ్ బట్ tyrotron graph. So a device known as tyrotron is used to control the flashover at the spark gaps in order to get the desired magnitude of the output voltage separately. Okay, that is also repeatedly. Okay, also repeatedly. So the function is first of all function of this one ఏంటంటే first gap of impulse generator అన్నమాట ఓకేనా. That is a tryotron nothing but 3. This is nothing 1 2 3. Tryotron consists of essentially 3 electrodes, 1 2 3 electrodes, right? So first one is high voltage electrode antam, and second one ante earth electrode antam, and third one ఏంటంటే metal rod electrode అని చెప్తాను. సో అది మీకు ఎలా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఓకే ఒక చెక్ చేయండి. హై వోల్టేజ్ ఎలక్ట్రోడ్ అని చెప్తాను, దట్ ఈస్ ట్రిగ్గర్ 2 ఎలక్ట్రోడ్స్ అని చెప్పాను. ఎర్త్ ఎలక్ట్రోడ్, దిస్ ఇస్ ఎర్త్ ఎలక్ట్రోడ్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే మెటల్ రాడ్ ఎలక్ట్రోడ్ అంటాం. దిస్ మెటల్ రాడ్ ఎలక్ట్రోడ్ అనమాట ఓకేనా. సో అది ఇక్కడ నోట్ చేస్తారు, అంటే సేమే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అక్కడ యూజ్ చేస్తారు ఓకే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే 3 స్పేర్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట ఓకేనా. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇదే నేను చెప్పిన పాయింట్స్ ఓకేనా, వీ కెన్ నోట్ ఇట్ డౌన్ ఓకే. అండ్ సెకండ్ వన్ ఇది ఏంటంటే దట్ ఈస్ సెకండ్ వన్ ఈజ్ ట్రయోట్రాన్ గ్యాప్ ఓకే. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ హియర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రిప్పింగ్ సర్క్యూట్ ఆఫ్ ట్రిగోట్రాన్ ఇచ్చారు మనకి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి చూడమ్మా R1 దట్ ఈస్ C1, R1 C1 జస్ట్ ప్రివ్యూ నేను చూపించిన కాన్సెప్టే, R1 C1 అండ్ R2 C2, రైట్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్, ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పింది మనకి ఓకేనా. అండ్ R3 C3 వీ హ్యావ్ యూజ్డ్ హియర్ ఓకే. ఇంపల్స్ దట్ ఈస్ ట్రిప్ ఇంపల్స్ జనరేటర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఓకేనా. సో హౌ ద ఆపరేషన్ ఈస్ గోయింగ్ అని చెప్పేసి సింపుల్ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. రైట్ ఇన్ ద సర్క్యూట్ దట్ ఈస్ ట్రిప్పింగ్ సర్క్యూట్ ఆఫ్ ట్రిగోట్రాన్. Here the concept that is C1, the capacitor C1 is charged through a high resistance R1. So when the switch S1 is closed, switch S is closed, so a pulse of that is from this supply DC supply, a pulse is applied to the sweep circuit. This is nothing but a sweep circuit okay. So a pulse is applied to sweep circuit of a oscillograph through a capacitor C3. This is a C3, this is nothing but a sweep circuit okay. So then simple point ఇక్కడ చార్జ్ చూడమ్మా. దిస్ ద సేమ్ టైమ్ కెపాసిటర్ C2 ఆల్సో ఈస్ చార్జ్డ్, కెపాసిటర్ C2 ఆల్సో ఈస్ చార్జ్డ్. ట్రిగ్గరింగ్ పల్స్ ఈస్ అప్లైడ్, ద ట్రిగ్గరింగ్ సర్క్యూట్ దట్ ఈస్ పల్స్ ఈస్ అప్లైడ్ త్రూ ఏ ట్రిగ్గర్ ఎలక్ట్రోడ్ దట్ ఈస్ నథింగ్ బట్ చెప్పాను కదా మెటల్ రాడ్, దట్ ఈస్ మెటల్ రాడ్ ఎలక్ట్రోడ్ అని చెప్పాను కదా. త్రూ దట్ ఓకే. that is the delay in triggering the generator can be provided by the resistance R2 and C2 అని చెప్పి ఫస్ట్ పాయింట్ లో చెప్పాను మీకు ఓకేనా. R2 and C2 the delay will be provided in this circuit also. The delay is provided by using ఇక్కడ R1 C1 చెప్పాను, బట్ in this circuit ఏంటంటే it is provided by using R2 and C2 అనమాట. So the residual charge on the C2 can discharged through R2, right? So nowadays laser is used actually for tripping or triggering for the spark gap anamata okay na. The there is trigotron okay. The trigotron also has a phase shifting circuit associated with the synchronization of initiation time. So this is nothing initiation time with external alternating voltage కూడా మనం తీసుకుంటున్నాం, అంటే AC voltage కూడా జనరేట్ చేసుకొని తీసుకుంటున్నాం అన్నమాట. ప్రెజెంట్ design is to prevent the overcharging of the capacitor. The main concept ఏంటంటే ఇక్కడ ఓవర్ చార్జ్ అవ్వకుండా చూజ్ చేసుకోవాలి the concept మనకి ఇక్కడ ఓకేనా రైట్. అండ్ ఇండికేటింగ్ డివైస్ షోస్ దట్ whether the generator is going to fire and properly or not. This is nothing but indicator device.
సో విచ్ కెన్ బి యూజ్డ్ టు ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఫైర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాడు అంటాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ ట్రిగోట్రాన్ గ్యాప్ అనమాట. ఓకేనా. రైట్. సో ద కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉండవు. ఓకేనా. కొంచెం జాగ్రత్తగా సర్క్యూట్ మెయిన్ కాన్సెప్ట్, సర్క్యూట్ జాగ్రత్త చూసుకుంటే విల్ కవర్ అమ్మా అంతే. ఓకేనా. సో జాగ్రత్త చూసుకొని చాలు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో మోర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి దీనికి ఏమి ఉండదు, జస్ట్ వారు ఇచ్చిన పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. రైట్. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. సో వి గో ఫర్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం మెజర్మెంట్స్కి వెళ్దామా. యూనిట్ 4 మెజర్మెంట్స్ ఆఫ్ హై వోల్టేజ్ అండ్ కరెంట్స్. సేమ్ ఇప్పుడు మనం ఏంటంటే దిస్ ఈజ్ ఏంటంటే మనం జనరేషన్ ఆఫ్ హై వోల్టేజ్ అండ్ కరెంట్స్ కదా. సేమ్ అదే మెజర్మెంట్స్. ఫర్ దిస్ మెజర్మెంట్ చేయాలి కంపల్సరీ హై వోల్టేజ్ వచ్చిందా లేదా అని మ్యాచువల్గా. సో దెన్ వి గో ఫర్ మెజర్మెంట్ ఆఫ్ హై వోల్టేజ్ అండ్ హై కరెంట్స్. రైట్. సో థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.